హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పేరు డాక్టర్ను ప్రేమించిన ఆటో డ్రైవర్. ప్రేమకు డబ్బు, హోదా, స్థాయి అనే తేడాలు ఉండవని, నిజమైన మనసు ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుందని నిరూపించే హృదయాన్ని కదిలించే కథ ఇది. హైదరాబాద్లోని ఒక చిన్న బస్తీలో కార్తీక్ అనే యువకుడు తన తల్లితో కలిసి జీవించేవాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో చదువు మధ్యలోనే ఆపి ఆటో నడపడం ప్రారంభించాడు. ఉదయం 4 గంటలకే లేచి ఆటో తీసుకుని బయలుదేరి రాత్రి వరకు కష్టపడి సంపాదించిన డబ్బుతో తల్లిని చూసుకునేవాడు. పేదవాడైనా నిజాయితీ అతని ఆస్తి. ఎవరి వస్తువు ఆటోలో మర్చిపోయినా వెంటనే వెతికిచ్చేవాడు. ఎక్కువ డబ్బిచ్చినా అవసరమైనంత మాత్రమే తీసుకునేవాడు. అందుకే అతన్ని తెలిసిన ప్రయాణికులందరూ మనసున్న ఆటో డ్రైవర్ అని పిలిచేవారు. అదే నగరంలో డాక్టర్ నందిని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా పనిచేస్తోంది. విదేశాల్లో చదివి వచ్చినా ఆమె మనసు మాత్రం పేద రోగుల వైపే ఉండేది. వారానికి ఒకరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేది. డబ్బులేని వాళ్లకు తన సొంత డబ్బుతో మందులు కొనిపెట్టేది. ఆసుపత్రిలో ఆమెను అందరూ గౌరవంగా చూసేవారు. ఒకరోజు భారీ వర్షం పడుతోంది. నందిని ఆసుపత్రికి వెళ్తుండగా ఆమె కారు మధ్య రోడ్డులో ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాలేదు. అదే సమయంలో అక్కడికి కార్తీక్ ఆటో వచ్చింది. వర్షంలో తడుస్తున్న నందినిని చూసి, మేడం, ఆసుపత్రికి ఆలస్యం అవుతుంది, ఆటోలో రండి అని అన్నాడు. మొదట ఆమె సంకోచించింది. కానీ పరిస్థితి చూసి ఆటోలో కూర్చుంది. మార్గమంతా కార్తీక్ చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత నందిని డబ్బు ఇవ్వగా, మీరు డాక్టర్ కదా మేడం, మీరెన్నో ప్రాణాలు కాపాడతారు. ఈరోజు మిమ్మల్ని సమయానికి తీసుకురావడం నా అదృష్టం అని డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ చిన్న సంఘటన నందిని మనసులో నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఆటోలో ప్రయాణించే అవకాశం వచ్చింది. ఈసారి కార్తీక్ ఒక వృద్ధురాలిని ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి తన దగ్గరున్న డబ్బుతోనే ఆమెకు మందులు కొనిపెడుతున్నాడు. అది చూసిన నందినికి అతనిపై గౌరవం మరింత పెరిగింది. డబ్బు లేకపోయినా ఇంత పెద్ద మనసు ఎలా ఉంటుంది అని ఆమె ఆశ్చర్యపోయింది. అప్పటినుంచి నందిని ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా వీలైనంత వరకు కార్తీక్ ఆటోనే పిలిచేది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కార్తీక్ చదువు ఆపాల్సి వచ్చిన పరిస్థితి, తన తల్లి కోసం పడుతున్న కష్టం గురించి చెప్పేవాడు. నందిని తన వైద్య సేవల గురించి చెప్పేది. వారి ప్రపంచాలు వేర్వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒకేలా ఉండేవి. ఇతరులకు సహాయం చేయాలనే తపన. ఒకరోజు కార్తీక్ తల్లి లక్ష్మమ్మకు తీవ్ర గుండె నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను నందిని పనిచేస్తున్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన నందిని వెంటనే శస్త్రచికిత్స చేయాలి, ఆలస్యం చేస్తే ప్రమాదం ఉంది అని చెప్పింది. ఆపరేషన్ ఖర్చు విన్న కార్తీక్ చేతులు వణికిపోయాయి. తన జీవితంలో అంత డబ్బు అతను ఎప్పుడూ చూడలేదు. ఆసుపత్రి బయట కూర్చుని తల్లి ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి చూసిన నందిని ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఒక సేవా ట్రస్ట్ ద్వారా లక్ష్మమ్మకు ఉచితంగా శస్త్రచికిత్స జరిగేలా చేసింది. ఆపరేషన్ విజయవంతమైంది. తల్లి ప్రాణాలు కాపాడబడ్డాయి. కార్తీక్ ఆనందంతో నందిని కాళ్లకు నమస్కారం చేయబోతే ఆమె వెంటనే ఆపేసి, ప్రాణం కాపాడటం నా వృత్తి కాదు, నా బాధ్యత అని చిరునవ్వుతో చెప్పింది. ఆ రోజు నుంచి కార్తీక్ హృదయంలో నందినిపై ఉన్న గౌరవం నెమ్మదిగా ప్రేమగా మారింది. కానీ వెంటనే తన మనసును తానే ఆపుకున్నాడు. ఆమె ఒక పెద్ద డాక్టర్, నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్. ఆమె గురించి కలలు కనడానికి కూడా నాకు హక్కు లేదు అని తనలో తాను అనుకున్నాడు. అందుకే తన ప్రేమను మనసులోనే దాచుకున్నాడు. నందిని ముందు ఎప్పటిలాగే గౌరవంగా మాత్రమే ప్రవర్తించేవాడు. కానీ విధి ఇద్దరి జీవితాలను ఇంకా దగ్గర చేయబోతోంది. ఒక రాత్రి నందిని ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు ఆమె కారును అడ్డగించి దాడి చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడగా వెళ్తున్న కార్తీక్ ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారి ఎదురుగా నిలబడ్డాడు. అతనికి ఎదురుగా నిలిచింది కేవలం కొందరు దుండగులు మాత్రమే కాదు, అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోయే ఒక నిర్ణయం కూడా. ఆ రాత్రి రోడ్డు మీద జరిగిన సంఘటన కార్తీక్ జీవితాన్నే మార్చేసింది. దుండగులు నందిని కారును చుట్టుముట్టి డబ్బు, నగలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. కార్తీక్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ఆటోను వారి ముందు అడ్డంగా నిలిపి, ముందు నన్ను దాటండి, తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళండి అని గట్టిగా అన్నాడు. ఆ మాటతో కోపం వచ్చిన దుండగులు అతనిపై దాడి చేశారు. కర్రలతో కొట్టినా, గాయాలు చేసినా కార్తీక్ వెనక్కి తగ్గలేదు. అంతలో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. అయితే కార్తీక్ తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే పడిపోయాడు. నందిని వెంటనే అతన్ని తన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్కు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచిన వెంటనే మొదట అడిగిన మాట, మేడం,
మీకేమీ కాలేదు కదా? అంతే. తన గాయాల గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మాట విన్న నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా ప్రాణాల కోసం నీ ప్రాణాలనే ప్రమాదంలో పెట్టావు. ఎందుకిలా చేశావు అని అడిగింది. కార్తీక్ చిన్నగా నవ్వుతూ, మీరెంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. మీకేదైనా జరిగితే ఎంతోమంది నష్టపోతారు. నేను చేసింది మనిషిగా నా బాధ్యత మాత్రమే అని సమాధానమిచ్చాడు. ఆ సంఘటన తర్వాత నందిని మనసులో కార్తీక్పై ఉన్న గౌరవం మరింత పెరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతిరోజు అతని దగ్గరకు వచ్చి మందులిచ్చేది. సమయానికి భోజనం చేస్తున్నాడో లేదో చూసేది. కార్తీక్ మాత్రం ఆమెతో ఎప్పుడూ హద్దులు దాటకుండా మర్యాదగా మాత్రమే మాట్లాడేవాడు. తన మనసులో ప్రేమ ఉన్నా ఆ విషయం బయటకు చెప్పడానికి అతనికి ధైర్యం లేదు. ఆమె ఒక పెద్ద డాక్టర్, నేను ఒక ఆటో డ్రైవర్. నా ప్రేమ ఆమె జీవితానికి భారంగా మారకూడదు అని తన మనసులోనే అనుకునేవాడు. కొన్ని వారాల తర్వాత కార్తీక్ మళ్లీ ఆటో నడపడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు అతని జీవితం మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ను కాపాడిన ఆటో డ్రైవర్ అని గుర్తుపట్టేవారు. పత్రికల్లో వార్తలొచ్చాయి. టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. అయినా కార్తీక్ మాత్రం మారలేదు. ఉదయం ఆటో తీసుకుని బయలుదేరి సాయంత్రం తల్లితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు. ఒకరోజు నందిని తన ఆస్పత్రి తరఫున నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి కార్తీక్ను సహాయం చేయమని అడిగింది. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు గ్రామంలో వందలాది మంది రోగులను ఉచితంగా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. వృద్ధులను ఎత్తుకుని స్ట్రెచర్ మీద పెట్టాడు. మందులు తీసుకువచ్చి ఇచ్చాడు. డాక్టర్లు కూడా అతని సేవాభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ శిబిరం ముగిసిన తర్వాత నందిని, నువ్వు ఆటో డ్రైవర్ మాత్రమే కాదు కార్తీక్, నీలో గొప్ప మనిషున్నాడు అని చెప్పింది. ఆ మాట కార్తీక్ జీవితంలో ఎవరిచ్చిన పెద్ద ప్రశంసగా అనిపించింది. అయితే వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నందిని తండ్రి విశ్వనాథ్ విదేశాల్లో పెద్ద వ్యాపారవేత్త. కూతురి పెళ్లి కోసం ఇప్పటికే ఒక ప్రముఖ డాక్టర్తో సంబంధం ఖరారు చేశాడు. ఒకరోజు హైదరాబాద్ వచ్చి నందినితో, ఇంకో నెలలో నీ నిశ్చితార్థం. ఆ అబ్బాయి అమెరికాలో పెద్ద హాస్పిటల్ నడుపుతున్నాడు. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పాడు. నందిని ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది. ఎందుకంటే ఆమె మనసు అప్పటికే కార్తీక్ మంచితనాన్ని ప్రేమించడం ప్రారంభించింది. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పడానికి ఆమెకు ధైర్యం రాలేదు. ఇదే సమయంలో కొంతమంది బంధువులు నందిని, కార్తీక్ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలు చూసి అపార్థాలు సృష్టించడం ప్రారంభించారు. ఒక ఆటో డ్రైవర్తో తిరుగుతోంది అంటూ విశ్వనాథ్ చెవిలో మాటలు వేశారు. కోపంతో మండిపడిన ఆయన నేరుగా కార్తీక్ను వెతుక్కుంటూ అతని ఆటో స్టాండ్కు వెళ్ళాడు. అందరి ముందు అతన్ని అవమానిస్తూ, నా కూతురి జీవితానికి దూరంగా ఉండు, నీ స్థాయి ఏంటో తెలుసుకుని ప్రవర్తించు, ఆటో నడిపేవాడివి, డాక్టర్ గురించి కలలు కనడం కూడా మానే అని తీవ్రంగా అవమానించాడు. ఆ మాటలు విన్న కార్తీక్ తలదించుకుని నిలబడ్డాడు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా, సార్, నేనెప్పుడూ మీ కూతుర్ని అవమానించే పని చేయలేదు. ఆమె నాకు దేవుళ్లాంటి వ్యక్తి. ఇకపై ఆమె జీవితానికి నేను దూరంగా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కార్తీక్ నందిని ఫోన్లు ఎత్తలేదు. ఆస్పత్రికి కూడా వెళ్ళలేదు. ఆమెను ఒక్కసారి కూడా కలవలేదు. నందిని ఎంత వెతికినా అతను కనిపించలేదు. ఎందుకంటే ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేయాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. కానీ కొన్ని ప్రేమలు దూరం వల్ల ముగిసిపోవు, ఇంకా బలపడతాయి. అదే సమయంలో నందిని జీవితంలో జరిగిన ఒక ఊహించని సంఘటన కార్తీక్ను మళ్లీ ఆమె జీవితంలోకి తీసుకురాబోతోంది. నందిని ఎంత ప్రయత్నించినా కార్తీక్ను సంప్రదించలేకపోయింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్. ఆటో స్టాండ్కు వెళ్ళినా కొన్ని రోజులుగా ఇక్కడికి రావడం లేదు అనే సమాధానమే వినిపించింది. ఆమెకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది. తన తండ్రి అవమానించినందుకే కార్తీక్ తనకు దూరమయ్యాడని. కానీ అతను తన జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో ఇప్పుడు ఆమె మనసు స్పష్టంగా చెప్పసాగింది. అతను కేవలం ఒక ఆటో డ్రైవర్ కాదు, తన ప్రాణాలను కాపాడిన మనిషి, తన తల్లికి సేవ చేసిన మనిషి, ప్రతిఫలం ఆశించకుండా మంచిని మాత్రమే చేసిన వ్యక్తి. ఇదే సమయంలో నందిని నిశ్చితార్థానికి ఏర్పాట్లు వేగంగా జరిగాయి. ఇంట్లో బంధువులందరూ సంతోషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ నందిని ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. నిశ్చితార్థానికి ముందు రోజు రాత్రి ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నా, నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పింది. విశ్వనాథ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? ఆ అబ్బాయిలో ఏ లోపం ఉంది అని అడిగాడు. నందిని ప్రశాంతంగా సమాధానమిచ్చింది. లోపం అతనిలో లేదు నాన్నా, నా మనసు ఇంకొకరి దగ్గరుంది. ఆ మాట విన్న విశ్వనాథ్ కోపంతో మండిపోయాడు. ఒక ఆటో డ్రైవర్ కోసమా? అతనికి మన స్థాయి తెలుసా? సమాజంలో మన గౌరవం ఏమవుతుంది అని గట్టిగా అరిచాడు. నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్నా, మీరతని వృత్తిని చూస్తున్నారు.
నేనతని మనసును చూశాను. నా ప్రాణాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మనిషి అతను. నా తల్లిలాంటి పేద రోగులను దేవుడిలా చూసుకునే మనిషి అతను. డబ్బుతో అలాంటి మనసును కొనలేం అని చెప్పింది. అదే సమయంలో కార్తీక్ మరో పట్టణంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నందిని జీవితంలో తాను అడ్డు రాకూడదని నిర్ణయించుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు అతను ఆటో నడుపుతుండగా రోడ్డుపై ఒక పెద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఒక్కొక్కరిని తన ఆటోలో ఆసుపత్రికి చేర్చాడు. ఆ సంఘటనను అక్కడ ఉన్న మీడియా చిత్రీకరించింది. ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ అంటూ వార్తలు ప్రసారం చేశాయి. ఆ వార్తలను టెలివిజన్లో చూసిన విశ్వనాథ్ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అతనికి తన కూతురు చెప్పిన ప్రతి మాట గుర్తొచ్చింది. మనిషి గొప్పతనం అతని డబ్బులో కాదు, అతని మనసులో ఉంటుంది అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగాయి. వెంటనే కార్తీక్ గురించి వివరాలు తెలుసుకున్నాడు. అతను చేసిన సేవలు, నిజాయితీ, తల్లి కోసం పడిన కష్టం గురించి తెలిసిన తర్వాత తన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. మరుసటి రోజు విశ్వనాథ్ స్వయంగా కార్తీక్ను వెతుక్కుంటూ వెళ్ళాడు. కార్తీక్ ఆటో శుభ్రం చేస్తున్నాడు. అతన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విశ్వనాథ్ అతని దగ్గరకొచ్చి, నన్ను క్షమించు బాబూ, నేను నీ వృత్తిని చూసి నిన్ను తక్కువ అంచనా వేశాను. కానీ ఈరోజు నీ మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. నా కూతురి సంతోషం నీ దగ్గరే ఉందని అర్థమైంది అని చెప్పాడు. కార్తీక్ వెంటనే తల వంచి, సార్, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. ప్రతి తండ్రి తన కూతురికి మంచి జీవితం కావాలనే కోరుకుంటాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వనాథ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మంచి జీవితం అంటే డబ్బు కాదు బాబూ, మంచి మనిషి, అది ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్పి అతని చేతిని పట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కార్తీక్, నందినిల పెళ్లి ఎంతో సాదాసీదాగా జరిగింది. పెళ్లి రోజున విశ్వనాథ్ అందరి ముందు మాట్లాడుతూ, నేను డాక్టర్ అల్లుణ్ణి వెతికాను, కానీ దేవుడు నాకు బంగారు మనసున్న కొడుకునిచ్చాడు అని చెప్పాడు. ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో అభినందించారు. పెళ్లి తర్వాత కూడా కార్తీక్ ఆటో నడపడం మానలేదు. నందిని కూడా తన వైద్య సేవలను అలాగే కొనసాగించింది. ఇద్దరూ కలిసి ప్రతి ఆదివారం పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవారు. కార్తీక్ తన ఆటోలో రోగులను ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. నందిని వారికి ఉచితంగా చికిత్స అందించేది. వారి సేవ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు కార్తీక్ను అడిగాడు, అన్నయ్య, నువ్వు డాక్టర్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? కార్తీక్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, నేను డాక్టర్ను ప్రేమించలేదు బాబూ, ఆమె మనసును ప్రేమించాను. ఆమె కూడా నా ఆటోను కాదు, నా మనసును ప్రేమించింది. ఆ మాట విన్న నందిని చిరునవ్వుతో అతని పక్కన నిలబడి, నిజమైన ప్రేమకు హోదా ఉండదు, హృదయం మాత్రమే ఉంటుంది అని అంది. ఆ రోజు అక్కడున్న ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లు కొట్టారు. నీతి, వృత్తి, మనిషి విలువను నిర్ణయించదు. డబ్బు, హోదా స్థాయి కాలంతో మారిపోతాయి. కానీ మంచి మనసు, నిజాయితీ, ప్రేమ జీవితాంతం మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి.